హాయ్ ఫ్రెండ్స్, పెళ్ళి దగ్గర పడుతుంది కదా. అమ్మ అయితే ఇల్లన్నీ క్లీన్ చేయడానికి ఒక వర్కర్ని అయితే పిలిచింది. మార్నింగే స్టార్ట్ చేశారనమాట. మార్నింగ్ నుంచి చేస్తే కానీ ఈవినింగ్ అయితే అవ్వదు. ఒక వర్కర్ని పిలిచింది. ఈ సామాన్లు ఇవన్నీ ఉదయాన్నే ఫస్ట్ లేయగానే సామాన్లన్నీ బయటేసేసి ఫస్ట్ సామాన్లు అవి క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లీనింగ్ పని అనమాట. బూజులు దులపడము అవన్నీ పనులన్నీ నెక్స్ట్. ఇవైతే మళ్ళీ ఎండ కూడా ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి మార్నింగే ఈ పని అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ గిన్నెలు తోమేసి అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే కిచెన్ క్లీన్ చేస్తున్నారు. ఎందుకంటే ఆఫ్టర్నూన్ అయితే మళ్ళీ వంట అవన్నీ చేసుకోవాలి కాబట్టి. ఇంకా ఇప్పుడైతే ఫ్రిడ్జ్ క్లీనింగు, కిచెన్ అవన్నీ జిడ్డు అవన్నీ ఉంటాయి కదా. అమ్మ ఏంటంటే పురుగులు ఇవన్నీ పడతాయని చెప్పేసి ఉండే ఐటమ్స్ అన్నీ కిచెన్ ఐటమ్స్ అన్నీ ఎండలో ఎండబెట్టేసింది. ఇవన్నీ ఏంటంటే బియ్యం పిండి అలాంటివన్నీ. మా వేదాంశి చూడండి ఒకటే తిరుగుతుంది అనమాట. బాగా ఎండ కూడా ఎక్కువైపోయింది. ఇంకా ఇప్పుడైతే వేదాంశి పడుకుంది అనమాట. ఈ కర్టన్స్, డోర్ మ్యాట్స్ అన్నీ వాషింగ్ అయితే చాలా అయిపోయింది. పెళ్ళేమో కానీ పనులు మాత్రం ఫుల్ ఉన్నాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ అయితే ఇల్లు కడగడం అయితే అయిపోయింది. చైర్స్ అవన్నీ క్లీనింగ్ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.